అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హోంమంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి సాటి లేదని, ప్రతి అడుగులో ధైర్యం, ప్రతి సంకల్పంలో దృఢత్వం వెలకట్టలేనివని తెలిపారు. సమాజ ప్రగతిలో మహిళల పాత్ర కేవలం కీలకమే కాదు, అది అద్భుతమైన మార్పుకు నాందన్నారు. వారి కలలు సాకారమయ్యే దిశగా అడుగులు వేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం, నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని ఎక్స్ వేదికగా హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళా ఆరోగ్యం అన్నది కుటుంబానికి ఆరోగ్యం, కుటుంబం ఆరోగ్యం అన్నది ఈ సమాజానికి ఒక పునాది. ఈ రోజుల్లోని మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్, ఇలాంటివి ఎన్నో. చాలా మందికి ఏంటంటే మహిళల్లో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఒక చిన్న నెగ్లిజెన్స్, ఇప్పుడు ఎందుకులే అని ఒక భావన, లేకపోతే ఈరోజు పని ఉంది అన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ అనలేము, కానీ పని ఒత్తిడిలో పడి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోయి తీవ్రమైన వ్యాధులకి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరుంటేనే కుటుంబం నిలబడుతుంది, మహిళ ఉంటేనే కుటుంబం నిలబడుతుంది. అలాంటిది మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టే, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టే. మీ ఆరోగ్యం గురించి మీరు దృష్టి పెట్టండి, దానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవం రోజు ప్రతి మహిళ తన ఆరోగ్యమే తన మహాభాగ్యం అని ఒక స్లోగన్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.